సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ సీజేపీ ప్రొటెస్ట్ ఆగిపోయిందన్న టైంకి మళ్ళా ఇంకో కొత్త ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందంట. అది ప్రహ్లాద్ జోషి ఎవరైతే కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దింపాలని చెప్పి ప్రొటెస్ట్ చేస్తారంట. సో దానికోసం మీరేం చెప్తారు? విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని దింపాలంట, అంటే రిజైన్ చేయాలి. బుర్రపాడైందమ్మో వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి బుర్రపాడే ఉంటుంది. ఏమైనా మార్చమన్నారు, ఆయనమ్మో రాజీనామా చేశారు, ఈయన కొత్తగా మంత్రిగా తీసుకున్నారు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళు మార్చాలంటే పిచ్చెక్కేసినట్టుంది. ఎక్కువ జనాలు వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో. కొంచెం ఎక్కువగా మాకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నట్టున్నాయి, ఇంతవరకు తెలుసుకోలేదని అనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే ఈసారి తోలు తీసి కింద కూర్చోబెట్టేస్తారు. ఏదేమైనా ఒకసారి మినిస్టర్ రాజీనామా చేసి కొత్త మినిస్టర్ పెట్టిన తర్వాత అతను కూడా వద్దు ఇతను కూడా వద్దు అని చెప్పి, అంటే నువ్వు పెట్టిన వాళ్ళు పెట్టాలా? అంటే గెలిచినోడికి ఏ అధికారం ఉండదు. ఇలాంటి తూతుమ్మరగాళ్ళు ఇతర దేశాల సొమ్ముతో మన దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నటువంటి యథవులంతా కలిపి ఇష్టాంరీతిగా మాట్లాడితే ఈసారి ఎవడు ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఏం ప్రచారం అవుతుందంటే, ఏదైతే గత కొన్ని సంవత్సరాల కిందటి వరకు అంటే 2021 ముందు వరకు మనం చిన్నప్పటి నుంచి మొఘల్స్ చరిత్ర మాత్రం బుక్స్లో చదువుకున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చిన తర్వాత 2001 అంటే ఆయన హయాంలోనే 2021లో ఈ చరిత్ర మొత్తం తొలగించి ఓన్లీ ఇండియన్ చరిత్ర మాత్రమే దాంట్లో చేర్చడం జరిగింది. సో దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. ఏమి లేదండి, వాస్తవంగా మొఘల్ చక్రవర్తి కాలం నుంచి కూడా చరిత్ర వక్రీకరించబడింది. మన హిందూ చరిత్రని తక్కువ చేయడం, ముస్లిం చరిత్రని ఎక్కువ చేయడం, ముస్లిం కవులు కళాకారులను ఎక్కువగా చూపించడం, అలాగే హిందూ కవులు కళాకారులను తక్కువ చేసి చూపించడం, హిందూ రాజులను తక్కువ చేసి చూపించడం, ముస్లిం రాజులను గొప్పగా చేసి చూపించడం ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతు అది. అది ఈ మధ్య మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశ ధర్మాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మన చరిత్ర కూడా ఉండాలి కదా అని మన దేశం కోసం త్యాగం చేసినటువంటి, ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకోవాలనే ఆలోచనతో కొన్ని పాఠ్యాంశాలు అందులో చేర్చడం జరుగుతుంది. ఎవరిది తక్కువ చేసి చూపించలే, ఎవరిది ముస్లిం చరిత్ర కూడా తీసేయలేదు. మన దేశంలో మన కోసం, మన జాతి కోసం నిరంతరం తప్పించి ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలనే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తిస్తుంది. అది వీళ్ళకి యావగింపుగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా మతాలను ముస్లిం వాళ్ళని ఎక్కువ గౌరవించే కాంగ్రెస్ పార్టీ కాబట్టి, వాళ్ళు ముస్లిం తరఫున ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఆపోజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తంతు వీళ్ళు పాడుతున్నారు అంతే తప్ప ఇక్కడ ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. అప్పుడులో సుల్తాన్లు ఉన్నప్పుడు వాళ్ళ చరిత్రలు ఎక్కువగా రాసుకున్నారు. దానికి తానా అంటే తందాన పాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పాలనలో ఉన్నది కాబట్టి మన దేశం అప్పుడు ఇష్టాన్రీతిగా చట్టాలను మార్చేసుకుని ఇష్టాన్రీతిగా ప్రవర్తన చేశారు. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటిని ఒకటి కరెక్షన్ చేసుకుంటూ జాగ్రత్తగా మన దేశం కోసం అసూలు బాసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వారిని స్మరించుకోవాలి, వారిని పాఠ్యాంశాలుగా చేర్చాలనే ఆలోచనలో ముందుకెళ్తుంది. దానిలో తప్పే ఉంది. అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, మరి మన అధికారం ఉన్నప్పుడు మనం కూడా చేసుకోవాలి కదా, దానిలో తప్పేం లేదు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అదంటే పడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎగదోస్తుందేమో అనిపిస్తుంది నాకు. అయితే జార్ఖండ్ లోపల అదే కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ చేసినప్పుడు, ఏదో పేపర్ లీక్ అయినా వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అయితే అక్కడ ఆల్రెడీ ప్రెజెంట్ ప్రొటెస్ట్లు అయితే నడుస్తున్నాయి. కానీ అక్కడ ఉన్న పబ్లిక్ ఏమంటున్నారు, స్టూడెంట్లు మాకు ఈ అభిజిత్ దీప్ కానీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు రావద్దు, ఇక్కడికి వచ్చి ఆజాదీ మాకు కావాలని చెప్పి స్లోగన్స్ పెట్టొద్దు, అట్లానే మాకు ఉమర్ ఖలీద్ కావాలని చెప్పి ఇలాంటివి చెప్పొద్దు, మీరు రావద్దు ఇక్కడ అని చెప్తున్నారు. అది వాస్తవమే కదా. మనం సాధించుకోలేనప్పుడు మన మగతనమే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పోరాటం చేస్తున్నారు. ఈడెవడు అవలేగడు రావడానికి, వీడు దేశాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి దరిద్రమైన చీడపురుగుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎవడో దాన్ని కోరుకోవట్లేదు. వీడు పోరాటంతో అన్నీ జరుగుతాయని ఏమో అనుకోవద్దు. కారణం ఏంటంటే వీళ్ళు దేశాన్ని అస్థిరతపరచాలని ప్లాన్ చేస్తున్నారు, అది జరగదు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంతసేపు, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంతసేపు వీళ్ళ ఆటలు సాగు, వీళ్ళ చేష్టలు సాగు. ఏదో వాళ్ళు అనుకుంటున్నారు ఏదో జరిగిపోతుందని, అదేం జరగదు. దోలు తీరిపోద్ది ఈసారి కానీ ఇలాంటి పిచ్చి ధర్నాలు చేస్తే. థ్యాంక్ యూ. మూసే